తెలంగాణ ఉద్యోగ గెజిటెడ్ అధికారులు అదేవిధంగా ఉపాధ్యాయ కార్మిక మరియు పెన్షన్ కార్యాచరణ సమితి అంటూ ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు ఏదైతే ఈ పెన్షన్లు ఎగ్గొట్టడం కానీ వీళ్ళకి విశ్రాంతి ఉద్యోగులకు రావాల్సినటువంటి పెన్షన్లు కావచ్చు ఇలాగా ఏదైతే చాలా సమస్యలు ఉన్నాయి వాటన్నిటి మీద కూడా ఈరోజు నిరసన కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ ముందు పెట్టడం జరిగింది. సో వీళ్ళంతా కూడా నల్ల బ్యాడ్జీలతో ఈరోజు నిరసన తెలపడానికి వచ్చారు. ఇక్కడ ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. మరి ఏంటి అసలు వీళ్ళ సమస్యలు ఏంటి, వీళ్ళు నెక్స్ట్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతున్నది ఒకసారి వాళ్ళతో మాట్లాడారు. సార్ నమస్కారం అండి, ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు ఠాకూర్ ఇందర్ సింగ్ సార్. నేను హైదరాబాద్ జిల్లా ప్రెసిడెంట్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బడి చౌడి సార్ మాది. అందరికంటే పెద్ద సంఖ్యలో మా ఇక్కడ హైదరాబాద్లో ఉంది మాది. మొత్తానికి 267 లక్షల మంది మా మెంబర్స్ ఉన్నారు. అందులో 103 మా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూడా అయింది మండల లెవెల్లో. తర్వాత జిల్లా లెవెల్లో కూడా కన్స్ట్రక్షన్ అయిపోయింది మా బిల్డింగ్స్. పెద్ద సంఖ్యలో మా మెంబర్స్ ఉన్నందుకు మేము ప్రత్యేకంగా జేఏసీ తోటి కలిసిమెలిసి ఉండి పని చేయాలనే ఉద్దేశంతో అందరం ఐక్యమత్యంగా ఉంటే 206 సంఘాలు కలిసి పని చేయాలని ఆ ఉద్దేశంతో మేము మా గవర్నమెంట్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. మేము ఎందుకంటే మాకు బాగా రోజుల నుంచి 3 సంవత్సరాల నుంచి మాకు పెండింగ్ ఉన్నది. మొత్తం మీకు ఇవ్వాల్సిన మొత్తానికి 13,000 కోట్లు దాకా కోట్లు బాగా ఉంది. పెన్షనర్స్లకు డబ్బులు రాలేదు, జీపీఎఫ్ డబ్బులు రాలేదు, 24 నుంచి రిటైర్డ్ అయిన వాళ్ళకి ఏం సాలరీస్ రాలేదు. మా రియంబర్స్మెంట్స్ మెడికల్ బిల్స్ కూడా పెండింగ్ బాగున్నాయి డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీలో. అందుకోసం తర్వాత పర్సనల్గా ఉన్నాయి. అవి అన్నీ మనకు రావాలంటే మొత్తం 1,000 కోట్ల బడ్జెట్ ఉన్నది. గవర్నమెంట్ దీని మీద శ్రద్ధ తీసుకొని మమ్మల్ని విశ్రాంతి ఉద్యోగులకు ముందు శాంక్షన్ చేసి రెగ్యులర్ సర్వెంట్స్ కూడా ఉన్నారు, కానీ మాకు మాత్రం స్పెషల్గా ఇంపార్టెన్స్ ఇచ్చేసి రిటైర్డ్ పెన్షనర్స్కు, ఎందుకంటే చనిపోవడం జరుగుతుంది, ప్రతి జాగాలో ప్రాబ్లమ్స్ ఉన్నారు, మెడికల్ గ్రౌండ్స్ పెద్ద ప్రాబ్లం ఉంది, పిఆర్సీ లేదు, ఎస్సీ హెల్త్ కార్డు లేదు. అందుకో ఈ అన్ని సౌకర్యాలు కల్పిస్తే మేము అనేక ధన్యవాదాలు చెప్పుకుంటాం, మనం ముందుకు వెళ్తామని ఆలోచనలు. ఒకవేళ చేయకపోతే 2వ తారీఖు నాడు మళ్ళా మే 2వ తారీఖు నాడు మళ్ళీ ఊరేగింపు చేయడము ఏదో కార్యక్రమాలు చేయాలని జేఏసీ నాయకత్వంలో మేము అందరం ఉన్నాము. ఆ కార్యక్రమానికి ముందుకు తీసుకువెళ్తాము. మరి మీ సమస్యలు జరగాలంటే 12,000 నుంచి 13,000 కోట్లు కావాలి. మరి ప్రభుత్వం దగ్గర నేను అప్పులు పాలైపోయింది ప్రభుత్వం. గత ప్రభుత్వం చేసిన అప్పులకి మేము ఇప్పుడు ఇంకా బిత్తులు కడుతున్నాం. దాదాపు ఇప్పటికీ 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేశాము అని చెప్పేసి అంటుంది. మరి ఎట్లా సార్ మీ సమస్య ఎట్లా తీరుతుంది? ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు కానీ అందులో మేమే ఒక భాగం అన్నట్టు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా పెన్షనర్స్ కూడా. అందుకోసము పేదలకు ఎలా సహకరిస్తుంది ప్రభుత్వము, ఈ స్కీమ్లు పెడుతున్నది, వాళ్ళకు డబ్బులు చెల్లిస్తున్నది, హౌసెస్ కట్టిస్తున్నది. అలానే మాకు కూడా ఒక కన్ను మా మీద పెట్టి మమ్మల్ని కూడా ఆదుకోవాలని మేము కోరుతున్నాం. కానీ మా డిమాండ్ కూడా, ఎందుకంటే డబ్బులు లేకని మేము ప్రాబ్లంలో ఉన్నాము, పరిస్థితులు బాగాలేవు పెన్షనర్స్ది. అందుకు దయచేసి మాకు సహకరించాలని కోరుతూ ప్రభుత్వానికి మేము కోరుతున్నాము. కానీ ఇక్కడ చాలా మంది చనిపోతూ ఉన్నారు సార్. మరి ప్రభుత్వం కూడా ఇప్పటికీ వాళ్ళ మీద ఎటువంటి ఒక నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే విశ్రాంతి ఉద్యోగులు ఎంతో కష్టపడి 35 సంవత్సరాలు సర్వీస్ చేసి దాచుకున్న డబ్బులు మీరు ఇప్పుడు అడుగుతున్నారు. సో ఇప్పటికీ పిల్లల మీద ఆధారపడి బతికాల్సిన పరిస్థితికి వస్తుంది. సో ఇల్లు కట్టుకున్నటువంటి ఆ ఈఎంఐలు కట్టాల్సిన పరిస్థితికి వస్తుంది. సో పెన్షన్ తోటి ఏదో మేనేజ్ చేస్తున్నారు, కానీ ఇంకా మీకు రావాల్సిన పెండింగ్లు మాత్రం అలాగే ఉండిపోతున్నాయి. ఏంటి సార్ పరిస్థితి? ఇప్పుడు ప్రభుత్వం దగ్గర 2 రకాల విధానాలు ఉన్నాయి. ఒకటి సీనియర్ సిటిజన్ అనుకుంటా అందరికీ పెద్దరికం ఇస్తున్నారు సారు. ఒక మినిస్టర్ కూడా అపాయింట్మెంట్ చేశారు దానికోసము. తర్వాత రెండవది ఒక సంస్థ కూడా ఏర్పడ్డది సీనియర్ సిటిజన్ అసోసియేషన్కు. కానీ అందులో ఉన్న భాగం ఎవరంటే పెన్షనర్సే. మొత్తానికి ఆ పెన్షనర్ మీద ఎందుకు చిన్న చూపు ఉండాలా? ఒక ప్రభుత్వం శాఖ ఏర్పడ్డది సీనియర్ సిటిజన్ అని. పిల్లలు సరిగ్గా చూడలేని తల్లిదండ్రులకి కంపల్సరీ మీరు జీతాల్లో ఇంత అమౌంట్ కట్ చేయాలనేది ఒక ప్రపోజల్ పెట్టారు. దానికి హ్యాట్సాప్ చెప్దాం ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారు కూడా. మరి ఇప్పుడు మీ డబ్బులు కదా, మరి మిమ్మల్ని ఇట్లా డబ్బులు ఉంటే మా పెన్షన్లకు బాధ ఎందుకు పెట్టడం అన్నట్టు అది ఆలోచించాలని చేయాలని కోరుతున్నాం అన్నట్టు సార్. సో మరి ప్రభుత్వం దిగిరాకపోతే ఏంటి సార్ నెక్స్ట్ మంత్? ఏదో చర్య మేము జేఏసీ ప్రకారము ఎటువంటి చర్య తీసుకున్నా మేము సహకరిస్తాము, మేము ముందుకెళ్తాము. అందులో మా పెన్షన్ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బడి చౌడి అనేది పెద్ద సంఘం. ఇది అందరికంటే పెద్ద సంఘం మనకు ఇది తెలంగాణలో. అందుకోసం మేము ఎట్లయినా చర్య తీసుకోవడానికి ముందుకున్నాము. నా పేరు ఠాకూర్ ఇందర్ సింగ్, ప్రెసిడెంట్గా ఉన్నాను సార్ హైదరాబాద్ జిల్లా.